అందరికి శరణార్థులు బాగుండ్రానుల్లా నేను మంగమ్మ నచ్చిన అందరు బాగుండ్రా. ఇగో మరి ఇలా మన స్టూడియోలకి కోయ గురూజీ బ్రహ్మం రాజు గారిని పిలిచిన. మరి ఆయన ఏడేడ పూజలు చేస్తాడు, ఏమేం చేస్తాడు, ఏం కథ అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకుందాని. ఏమంటారు గురూజీ గారు? నమస్కారం. నమస్కారం. బాగుర్రా? బాగున్నాం తల్లి, మీరు బాగున్నారా? బాగున్నాము. సంతోషం. అవు గాని మరి గురూజీ గారు పూజలు ఏడ చేస్తుంటారు, మీరు ఏడుంటారు? ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః. మా పూజా సంకల్పం ఏంటంటే మేము అమ్మవారు పూజాలు, అమ్మవారు ఉపాపుష్కులం. అంటే సమ్మక్క, సారక్క తల్లి, కనకదుర్గ, కాళికాదేవి. అంటే కాశీ, రామేశ్వరం, తర్వాత ప్రయోగరాజ, తర్వాత బద్రీనాథ్, కేదార్నాథ్, ద్వారకా అన్ని దుక్కురికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేస్తుంటాం. అక్కడ అన్ని చేస్తారా? అన్ని దుక్కురికి వెళ్తుంటాం అన్నమాట. అది మాకు పూర్వీకులు ఇచ్చిన మా సంకల్పానికి గురు సంకల్పమైన విద్య. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు సంకల్పంతోనే వచ్చిందే మాకు ఉపసంకల్పం. ఇప్పుడు మీరు మొత్తం సొంతం అక్కడనేనా? అక్కడే మా సైడ్ నుంచి వస్తుంటాం. అవి మరి ఇప్పుడు ఏమేం చేస్తారు మీరు? మేము అన్ని విషయాలు చూస్తుంటాం. కుటుంబంలో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకి ఏమైనా సరే వాటికి పరిష్కారం చెప్తుంటాము, చేస్తుంటాము. ఇప్పుడు నరదిష్టి తగిలిందని అంటుంటారు కదా గురూజీ. ఇప్పుడు చాలా మంది నరదిష్టి తగులుతుంది, మొత్తం మంది కళ్ళు మన మీదనే ఉన్నాయి, అందుకనే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని అంటుంటారు కదా. అది అసొంటి వాళ్ళకి మరి ఎట్లాంటి పరిష్కారం చేస్తే బాగుంటది? కంపల్సరిగా నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క మనిషిలో ఉంది నరదిష్టి. అలంకరించుకుంటే వచ్చేది దృష్టి, అన్నం తింటుంటే వచ్చేది దృష్టి, సంపాదిస్తే వచ్చేది దృష్టి. సంపాదించుకుంటూ వాడు ఏమిరా బాగా ఉన్నాడు, బాగా బతుకుతున్నాడు, హోదాగా ఉన్నాడు అనుకునేది దృష్టి. ప్రతి ఒక్క మనిషికి దృష్టి అనేది ఉంటుంది. అది నరమానవుడు కంటిలో 4 రకాలుగా తిరుగుతుంది. 3 విధాలైన ప్రయత్నంతో చెడు చూపు, ఇసుప చూపు, క్రామంతో చూసేది. ఈ 3 దాంట్లో ఇసుప చూపు నేత్రం పడ్డ వాడికి ఏ సంస్థ నడిపించినా వాడికి ముందుకు రాదు, సంపాదన మిగలదు, ఎదుగుదల ఉండదు, అనుకున్న కార్యంలో ఏ ప్రయత్నాన్ని వాళ్ళు ముందుకు రాణించలేరు. అదే విధంగా సంపాదించిన లక్ష్మిని కూడా పోగొట్టుకుంటారు. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోయిన రోజులు ఉన్నాయి అంటారు. అర్థందా? దైవ దృష్టి మాదిరిగా ఆ నరదృష్టి ప్రయోగం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆ మనిషి మీద పడ్డ తర్వాత ఆ వ్యాపారం కానీ, చేసే పని కానీ, కుటుంబ పరంగా కానీ నష్టపరిహారాలు ఉంటాయి. కంపల్సరిగా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. అలాంటి వాళ్ళకి మంచి పరిష్కారం కూడా చేయొచ్చు. నరదిష్టికి సంకల్ప ప్రకారం కొంతమంది దిష్టి బొమ్మలు పెడుతుంటారు. ఇంటి ముందర కొత్త ఇంటికి దిష్టి బొమ్మలు కడుతుంటారు, గుమ్మడికాయ కడుతుంటారు, నిమ్మకాయలు కడుతుంటారు. ఈ విధంగా కొంచెం వరకు దిష్టి పరిహారం కోసం చేస్తుంటారు. అలా కాదు, అది రేరుగా కట్టుకునే దృష్టి. ఇస్పనేత్రం పడ్డవాడికి ఆ సంస్థ నువ్వు ఎంత అలంకరించినా ఆ వ్యాపారంలో అభివృద్ధి చెందదు. కార్యసిద్ధి కావాలి అంటే నరదిష్టి పోతేనే గాని ఆ కార్యం వాడికి విజయవంతంగా జరుగుతుంది. ఆ కార్యసిద్ధి కావాలి అంటే దానికి సంబంధించిన కొన్ని వేర్లు ఉంటాయి. అవి విషపూరితమైనవి. నరదిష్టికి ఆపోజిట్ గా నిలబడే ఒక సంకల్పబలమైన వేర్లు, దానికి సంబంధించిన కాపర్తో తయారు చేసిన ఒక బలమైన యంత్ర ప్రయోగం. వీటి ద్వారాగా కంపల్సరిగా నరదిష్టి వల్ల వ్యాపారం అర్థందా ఎంతో నష్టంలో పడ్డది. ఎంతో పెట్టుబడి పెట్టుకొని కూడా వృద్ధిలో లాక్కోకుండా నష్టపడ్డ వాళ్ళకు కూడా ఇటువంటి పరిహారం ద్వారాగా కంపల్సరిగా నరదిష్టి నుంచి వాళ్ళు బయటపడి వ్యాపారంలో అభివృద్ధి చెందుకొలుకొని కుటుంబ పరంగా కూడా సంతోషంగా జీవించగలుగుతారు. అటువంటి పరిహారం మనం చేయొచ్చు. కంపల్సరిగా ఉంది. అటు చేస్తే మంచి జరుగుతుంది. కంపల్సరిగా ఉంది. అవు ఇప్పుడు మరి గురూజీ గారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే దైవ భక్తి, దయ్యాలు అంటారు, దేవుడు అంటారు, దుష్ట శక్తులు అంటారు, దైవ శక్తి అంటారు. అవి నిజంగా ఉన్నాయి అంటారా? ఎంతవరకు నిజం అంటారు? అవి కంపల్సరిగా దైవశక్తి, దుష్ట శక్తి అనేది ఉంది. దైవశక్తి ఉన్నది ఎంత నిజమని నమ్ముతున్నావో దుష్ట శక్తులు కూడా ఉంటాయి. అవి ఎలా అంటే కొంతమందికి తెలియవు. కనిపించేయన్ని మనం నిజాలే కదా అని అనుకుంటాం, కనబడలేదు అని చెప్పి అవన్నీ అబద్ధాలే కదా అనుకుంటాం. కానీ అలా అనకూడదు ఎప్పటికీ. దైవానికి, భగవంతుడికి, దుష్టశక్తికి రెండింటికి అనుసంధానంగా నిలబడేవి ఉన్నాయి కొన్ని. ఎందుకంటే దైవం అనేది శక్తివంతమైనది. ఏ మనిషికైనా సరే దైవశక్తి, దైవ ఆశీర్వాదము ఉంటుంది. దైవాన్ని పూజించిన మానవుడు అంటూ ఉండడు. కొంతమంది దేవుళ్ళనే నమ్మరు, బొట్టు పెట్టరు, చేతులు ఎత్తి దండం పెట్టి మొక్కరు. వాళ్ళకు కూడా దైవం అనేది ఒకటి ఉంటుంది. అది వాళ్ళ మంత్రాత్మ, మనసాక్షి. ఆ మనసాక్షే వాళ్ళకి దైవాన్ని
మొక్కుకుంటారు. మన ముంగల మన దేవుళ్ళు మొక్కుని మన ముంగల చెప్తారు వాళ్ళు. కానీ వాళ్ళ అంతరాత్మలో వాళ్ళు నమ్ముకున్నదే దైవం, వాళ్ళు చేసే పనే సిద్ధాంతమైన దైవం. ఆ దైవాన్ని నమ్ముతారు. అదే విధంగా దుష్ట శక్తులు కూడా ఉన్నాయి. అవి కొన్ని కంటికి కనిపించవు. అడుగుతుందా? అవి ఎలా ఉంటాయిరా అంటే ఏ రూపం నుంచి వచ్చి పడిపోతూ తెలియదు. అది దెయ్యం అంటారు, కొంతమంది గాలి అంటారు, కొంతమంది రకరకాల ప్రయోగాలు అంటారు. ప్రపంచంలో నవగ్రహాలు 9 ఉంటాయి, దైవానికి సంబంధించినట్టుగా ఉంటాయి నవగ్రహాలు. ఈ నవగ్రహాలు 9 ఏ గ్రహ పట్టిన వాడికైనా సరే ఆ గ్రహం వల్ల వాళ్ళకి చాలా వరకు సతమతలు అవుతుంటారు. ఇప్పుడు పంతులు గారు కూడా చెప్తుంటారు గురూజీ, అవును, ఇప్పుడు ఈ గ్రహము ఆ గ్రహము ఇది ఎట్లా వచ్చింది అది అట్లా వచ్చింది అని చెప్తుంటారు కంపల్సరీగా. ఈ నవగ్రహాల ద్వారా ఇలాగ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదే విధంగా దుష్ట శక్తుల ప్రభావం. దుష్ట శక్తులు అంటే వీటి ఎక్కువగా ఈ ప్రభావాలు కనబడుతుంటాయి. ఎందుకంటే మనిషి ఒంటరిగా పోయినప్పుడు కానీ, లేదంటే వాడు చేయని పనులను చేస్తున్నప్పుడు కానీ, లేకుంటే వాడు చేసే పనిలో ఒక బలమైన కారణం లేకపోయినా కూడా దుష్ట శక్తులు సంభవిస్తాయి. వాడు అనుకోని విధంగా వాటిని చేరుకుంటాయి. అవి చేరుకున్నప్పుడు మనిషిలో ఉన్న విధానం, ఆలోచనలు మారిపోతుంటాయి. ఆటోమేటిక్ గా వాడికి ఆ ప్రభావం చేరుకున్న తర్వాత ఆ కార్యాన్ని వాడు పూర్తి చేయలేడు. దుష్ట శక్తి చాలా భయంకరమైనది. దైవ శక్తి కంటే దుష్ట శక్తి చాలా భయంకరమైనది. ఆ విషయం జనాలకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అయినా ఈ రోజుల్లో దుష్ట శక్తులు ఏంటి, దెయ్యాలేంటి, భూతాలేంటి అని అనుకుంటారు. ఈ 5 ఏళ్ళు మనయే, ఈ చెయ్యి మందే. ఈ చేతికి పుట్టింది 5 ఏళ్ళు కరెక్ట్ గా ఉండవు ఒకే రకంగా. దైవ శక్తి కూడా అన్ని విధాలుగా ఒక రకంగా ఉన్న దుష్ట శక్తులు మాత్రం 14 రకాలుగా దొరుకుతుంది. ఇప్పుడు అంత చదువుకున్న వాళ్ళు, సైన్స్ ఉన్నది, ఆ టెక్నాలజీ పెరిగింది, ఇవన్నీ పెద్ద పెద్ద MBBS చేసిర్రు, ఇవన్నీ చేసిండ్రు కదా. ఇవన్నీ ఉన్నాక కూడా మళ్ళా ఇవి నమ్ముడు ఏంది అనేది ఉన్నది గురూజీ. మరి ఎట్లా నమ్మాలి అసలు? ఇంత చదువుకొని నిరూపించి ఇవన్నీ చేసినాకనే వాళ్ళు నమ్మి దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కంపల్సరీ. మరి మీరు ఎట్లా చేస్తారు చెప్పుండ్రి? దైవ సంకల్పం. ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. అమ్మా, సైన్స్ కంటే ముందు పుట్టింది గణిత శాస్త్రం. శాస్త్రజ్ఞమే సైన్స్ కంటే ముందు పుట్టింది. గత కాలంలో, మన పూర్వ కాలంలో హాస్పిటల్లో పెద్దగా లేవు, డాక్టర్లు లేరు, పెద్దగా లేరు. ఒక ప్రసవించిందంటే ఆవిడికి మంత్రసానే, ఆవిడే డాక్టర్. ఆవిడ ఏ మందు ఇచ్చినా కూడా అదే మందు మనం సంతోషంగా స్వీకరిస్తాం. అది చెట్టు ఏరు నుంచి, వనమూలికల నుంచి పుట్టిందే ఒక వైద్యం. గణిత శాస్త్రం, వైద్య శాస్త్రం, ఈ శాస్త్రం నుంచి పుట్టిందే సైన్స్. దాని తర్వాత ఒక మనిషిని ఈ రోజు బతికించగలుగుతున్నాడు ఒక డాక్టరు అంటే తను చదువుకున్న చదువు, తన తెలివితేటలు, తను ఆ రోగానికి తగ్గ మందుని, మెడిసిన్ కనిపెడుతున్నాడు. అది సైన్స్ కు సంబంధించింది. ఇది ప్రకృతికి సంబంధించింది. ప్రకృతి విప్లవం అయిపోతే చాలా తాండవం ఆడుతుంది. అది ఏమవుతుందంటే ఆ శక్తుల ప్రభావం వల్ల ఆ ఒంట్లో పుట్టిన సంకల్ప బలం కూడా సైన్స్ కి తెలియదు. అవి ఎంత మనం వెంటిలేటర్ల మీద పండబెట్టి ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా, ఎన్ని స్కానింగ్లు, ఎక్స్రేలు తీసినా కూడా ప్రాబ్లం అంటే తెలియదు, కనిపెట్టలేరు డాక్టర్లు కూడా. అంటే వాళ్ళకి ఎంతవరకు ప్రయత్నించా కూడా కాలాదు. అంటే ఇది దుష్ట శక్తులు, చెడు ప్రభావాల మీద ఆధారపడి ఉన్న ప్రభావం. ఈ ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి భూత వైద్యుడి దగ్గరికి వెళ్తుంటారు, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. ఎందుకంటే ఆ ప్రభావం ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఎవరికి తెలియదు. ఆ ప్రభావం కొంతమంది ఇట్లా పైకి ఎగిరి కింద దూకుతారు ఉంటది. అది ఏందన్నట్టు చేతబడి చేసిండ్రు అని కూడా అంటారు. ఎందుకంటే వాళ్ళు మంచం మీద పడుకొని కూడా పైకి లేచి కింద పడుతుంటారు. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ లక్షణాలు మారుతుంటాయి. ఎందుకు గురుజీ అట్లా? ఇప్పుడు చేతబడి చేసిండ్రు అన్న, ఇగో చాలా మంది నేను విన్నా గురుజీ ఏమనంటే, ఇగో చేతబడి చేసి చంపిర్రు మా పోరగాన్ని, మరి చేతబడి చేస్తేనే ఇట్లా అయ్యింది, అగో అట్లా అయింది, ఇట్లా చేస్తుండ అని అంటారు. మరి చేతబడి నిజమేనా? అది చేతబడి చేస్తే తలుగుతుందా, చచ్చిపోతారా, ఎట్లా ఉంటది అసలు? అది అసలే చేతబడి అనేది చాలా పెద్ద ప్రక్రియ. గత కొన్ని సంవత్సరాల యుగాల నుంచే ఉంది. కానీ ఆ యుగాల్లో ఉంది, కానీ దాన్ని ఇప్పుడు ఎవరు ప్రయత్నించలేరు చాలా మంది. కానీ దానికి కొంతమందిరే ఉన్నారు భూమి మీద దాన్ని చేసేవాళ్ళు. చెడుని ముందుకు నడిపించాలనుకునే వాళ్ళు కొంతమంది, ఈర్ష్యతో రగిలిపోయేవాళ్ళు, దాన్ని చూసి వారవలేని వాళ్ళు, కుటుంబం మీద పడిపోయి, సంసారాల మీద పడిపోయి, చేసే వ్యాపారాల మీద పడిపోయి మనిషిని శతవింశాలుగా ఇబ్బంది పెట్టి చేసి లాస్ట్కి మనిషిని ఆరోగ్యపరంగా లేనికుండా చేసే ఒక చేతబడి ప్రక్రియలు కూడా ఉన్నాయి. అవి చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో చేతబడి ఉందా లేదా, అసలు నిజమేనా అనుకునే సందేహాలే చాలా మందికి ఎక్కువగా ఉంటాయి.
మరి డాక్టర్ వల్ల కాని పని కూడా ఒక భూత వైద్యుడి దగ్గర అవుతుంది. ఒక స్వామి దగ్గరికి పోతే ఆ స్వామి చేస్తున్నాడు, ఆయన ఇచ్చేది హస్తవాసి ద్వారానే దేని ద్వారా మంచిగా అవుతున్నాయి. కొంతమందికి ఆ ప్రభావం ఎక్కువైపోయి కాళ్ళు చేతుల మీద పడిపోయి ఆ ప్రభావాన్ని ఏర్పాటు చేస్తుంటారు. చేతబడి అనే ప్రక్రియలో చెడు చేసేవాడికి ఆ ఉద్దేశం ఉన్నవాడికే చేస్తాడు వాడు. అందరూ చేయరు చేతబడికి, ఎవరికి అంత తెలియదు, అది కొంతమందికే తెలుసు. ఆ చెడుని ఉపయోగించుకోవాలి, దాని మీద ఆధారపడి బతకాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దాన్ని బట్టే వాళ్ళు ఆలోచనలు పెట్టి కొంతమందిని మానసికంగా హింస పెడుతూ మానసికంగా ఇబ్బంది పెడుతూ డాక్టర్కి కూడా అర్థం కాని వ్యాధి ఎన్ని రకాల మందులు వేసుకున్నా ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా పెద్ద పెద్ద డాక్టర్లను కలిసిన ఎండీలని ఎంబీబీఎస్ డాక్టర్లని తర్వాత ఎంఎస్ చదివిన వాళ్ళని పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్ళ వల్ల కాని పని కూడా ఒక దైవశక్తి ద్వారా అవుతుంది, ఒక భూత వైద్యుడి ద్వారా అవుతుంది, ఒక పూజారి ద్వారా అవుతుంది, ఒక స్వామి ద్వారా అవుతుంది. మరి ఇప్పుడు చేతబడి చేసిన వాళ్ళకైనా ఇప్పుడు ఇట్లా ఏదన్నా అయిన వాళ్ళకైనా ఇప్పుడు మీరు చేస్తే అంత మంచిగా అయిపోతుందా? మళ్ళా అది వాళ్ళ ప్రక్రియను బట్టి ఉంటది, అంటే టైమింగ్ ఉంటది. చేతబడి చేసిన వాడికి ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల వరకు ఉంటది వాడికి గడియ, ఆ గడియల్లోనే రావాలి. గడియ దాటిపోయిన తర్వాత ఎవడో ఏం చేయాలి, చేతులు ఎత్తేయడమే, డాక్టర్తో సమానమే భూత వైద్యుడు. అర్థమైందా అమ్మ? మూలికలతోటే చేస్తారు, అది కూడా కొన్ని మూలికలతో చేసే ఉన్నాయి, కొన్ని మంత్రశక్తుల ద్వారా చేసే ఉన్నాయి. అవి చేసి వాళ్ళని నివారణ చేయటం కోసమే. అర్థందా? చేతబడి చేసేవాడు అది నలుగురిలో కనిపించడు, చేసేటోళ్ళు కనబడరు, నార్మల్ గానే ఉంటారు వాళ్ళు. మనిషి అరికాల మట్టి తీసుకుని చేసేవాడు ఉంటాడు, అదే చెప్తున్నా. అరికాల మట్టిని బట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు, వస్త్ర బలాన్ని బట్టి చేసే వాళ్ళు ఉంటారు, పేరు బలాలను బట్టి రాసి చేసి ఆ కుటుంబంలో భార్య భర్తలకు కూడా కానీకుండా చేసే వాళ్ళు ఉంటారు. కుటుంబంలో ఎటువంటి కార్యాన్న చేసి ఆ మనిషిని పడగొట్టాలని చెడు నిర్ణయం తీసుకుంటే వాడిని ఏదో ఒక రూపంలో చేసేస్తాడు. అది చేసినప్పుడు వాడికి ఏదో ఒక రూపంలో మరణం సంభవిస్తుంది. అర్థందా? అది సడన్ గానే, కానీ ఎలా చనిపోయాడు అనేది కూడా ఎవరికి నిర్ధారణ తెలియదు. ఇప్పుడు మరి భార్య భర్తలు ఉంటారు కదా గురూజీ, భార్య భర్తలకు కూడా చాలా మందికి గొడవలు అవుతుంటాయి కంపల్సరీగా. మరి ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉంటాయా? ఇట్లాంటివి జరిగినప్పుడు ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు గొడవలు అవుతుంటాయి, పంచాదులు పెట్టుకుంటుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఈడిపోతారు కూడా. పోరగాండ్లు ఉంటారు ఓదికంగా, వీళ్ళేమో ఈడిపోతారు. మరి ఈ సొంటలకు మంచిగా చేయొస్తుందా? కంపల్సరీగా చేయొచ్చు. ఎందుకంటే భార్య భర్తల బంధం ఎలాంటిదిరా అంటే పవిత్రమైన బంధం. అది ఆ పవిత్రమైన బంధంలో మూడో వ్యక్తి చేరుకున్నప్పుడే ఆ సంసారంలో పుండు మొదలవుతుంది. సంసారంలో ఇద్దరి మధ్యలో గొడవలు, అర్థందా, అనుమానాలు, అర్థందా, అసంతృప్తికి గురి కావడము, ఒకరి మీద ఒకరి ఈర్ష్యలు పెంచుకోవడం, సూపు పెంచుకోవడం, పగలు పెంచుకోవడం, నువ్వు వాళ్ళ మాట వింటున్నావు వీళ్ళ మాట వింటున్నావు అనుమానిస్తున్నావు, నీకు భార్య కానీ లేకపోతే భర్త కానీ దాన్ని తీసుకొని ఆ సబ్జెక్టు ప్రకారం ఇద్దరి మధ్యలో గొడవని క్రియేట్ చేసుకొని వాళ్ళకి ప్రశాంతతగా ఉండేవాళ్ళు చాలా మంది చుట్టుపక్కల ఉండేవాళ్ళట మన మనుషుల మధ్య తిరుగుతుంటారు. అర్థందా? చెప్పుడు మాటలు కుటుంబానికి చెడు చేటు, ఆ మాటలను తీసుకొని కుటుంబాన్ని అర్ధంతరం చేసుకోవడం ఇంకా చెడు చేటు. ఈ కుటుంబంలో భార్య భర్తలుగా ఒకటిగా కావాల్సిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వద్దు అనుకొని వాళ్ళ సొంత బుద్ధితో మనకి వద్దు, నీతో నేను పడనలేను అనుకొని దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారు. అదే విధంగా భార్య భర్తల మధ్యలో వచ్చే గొడవ బయట పురుషుడి నుంచి రావచ్చు, ఇంట్లో అత్త కోడల మధ్య నుంచి రావచ్చు, లేదంటే భర్త నుంచి రావచ్చు, లేదంటే ఏరే స్త్రీ నుంచి రావచ్చు. అది ఏ రూపమో చెప్పలేము. అది వాడి మనిషి వాడు నిజాయితీగా ఉండాలనుకునే వాడు కరెక్ట్ గానే ఉంటాడు. వాడిని తప్పుడు దారి పట్టించడానికి ఎంతమందిలో ప్రయత్నిస్తుంటారు. దాని ద్వారా ఆ కుటుంబంలో లేనిపోయిన కలహాలు కూడా కలిగి ఆ కుటుంబాన్ని చాలా వరకు అదో స్థితికి గుర్తు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది ఇండ్లల్లా గిట్లనే అవుతున్నాయి గురూజీ, ఇప్పుడు ఇట్లా అవుతున్నాయి. మరి ఇప్పుడు చాలా మందికి కూడా పోరగాండ్లకు చదువులని అవ్వని ఇవ్వని చాలా ఏండ్లు గడుపుతురు, 30 ఏండ్లు 35 ఏండ్లు పోయినా కానీ మగపోరలకు పెళ్లిళ్ళు అయితే లేవు, ఆడపోరలకు కూడా పెళ్లిళ్ళు అయితే లేవు. మరి ఇట్లా పెళ్లిళ్ళు కాని వాళ్ళకు కూడా ఏమైనా పరిష్కారాలు చేస్తారా? కంపల్సరీగా ఉన్నాయమ్మా. ఇప్పుడు ఒక మనిషి జాతకం పెళ్లి అంటేనే 100 ఏళ్ల పంట, భగవంతుడిచ్చే ఒక సంకల్ప బలం. దానికి పేరు బలాలు చూస్తారు, ఇద్దరివి జాతక బలాలు చూస్తారు, వాళ్ళ రాశి నక్షత్రాన్ని చూస్తారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని ప్రవర్తిస్తారు. తర్వాత వాళ్ళిద్దరి జాతకంలో వాళ్ళ ఇద్దరికి ఆ మ్యాచెస్ చూసేటప్పుడు వాళ్ళకి పొంతనాలు ఎన్నిగా ప్రవర్తిస్తున్నాయి. పొంతనం అంటే మెడ పొంతన, గర్భ పొంతన, తల పొంతన, పసుపు కుంకాల పొంతన, భార్య భర్తల ఐక్యత పొంతన, కుటుంబంలో ఐక్యతా బలమైన పొంతన 5 ఉంటాయి ఒక స్త్రీకి ఒక పురుషుడికి.
అవి కంపల్సరిగా అవి ఎన్నిటి మార్గాల్లో నడుస్తున్నాయి. మరి వాటి ప్రకారం కళ్యాణం చేసుకునేదే మనం అది జాతక బలాలు చూసే పేరు బలాలు చూసే పెళ్లి చేసుకుంటాం. పేరు బలాలు చూపెడతారు. మరి కొంతమందికి కలవకపోతే పేరు మారుస్తారు కదా, మార్చుకుంటారు. పెళ్లిలో కూడా మార్చుకోవచ్చు. తల్లిగారింట్లో ఒక పేరు పెట్టుకున్నప్పుడు అత్తవారింటికి వచ్చి వాళ్ళ ఇంటి పేరు మార్చుకునేటప్పుడు అప్పుడే పెళ్లిలోనే పేరు మార్చుకొని ముహూర్తాలు ఇప్పుడు అవు గాని గురుజీ నాకు తెలియక అడుగుతున్నా, ఇప్పుడు ఈ పేరు పిలుస్తారు కదా, ఇప్పుడు కొత్త పేరు పెడతారు, ఈ పేరుతోనైతేనే కలుస్తాయి అని జాతక బలాలు కలుస్తాయి అని పేరు పెడతారు కదా, మరి ఇక్కడ ఈ పేరుతో పిలిచినప్పుడే ఆ బలాన్ని కలుస్తుంది అన్నట్ట. కంపల్సరిగా ఆ పేరు మార్చుకున్నప్పుడే వాళ్ళిద్దరికి వర్తించినప్పుడే ఆ పేరు బలాలను బట్టి వాళ్ళకు చిన్న చిన్న హోమగుండమైన పూజలు జరిపిస్తారు. అక్కడ జరిపించినప్పుడే వాళ్ళిద్దరు జాతక బలాలు కలిసిపోతాయి పేరు మారినప్పుడు. కొంతమందికి కలవనప్పుడు ఏముందంటే ఆ పేరుతో వచ్చినప్పుడు ఎంత కోటీశ్వరుడైనా వాడు బలి అయిపోవాల్సిందే. ఒక్కొక్కరు జాతకాలు బాగోవు కదా, జాతకాల బలగలేనప్పుడు మనం చూసుకునేది ఏంటి, పెళ్లికి ముహూర్తం చూస్తాం, పుట్టిన బిడ్డకి ముహూర్తం చూస్తాము, పేరు పెట్టేయడానికి ముహూర్తం చూస్తాము. అన్నిటికీ మనం ముహూర్తాలు ఎందుకు చూస్తాము, వాళ్ళు కలకాలము సంతోషంగా జీవించాలి, కుటుంబంలో అందరికి బాగుండాలి అనుకుని చేస్తుంటాం. మరి కొంతమందికి పెళ్లిళ్ళు కాకుండా పోతున్నాయి. నాగదోషం, తర్వాత శని దోషం, గ్రహాలు నవగ్రహ దోషాలు, తర్వాత వాళ్ళకి కుజు దోషం, ఇలాగ కొన్ని దోషాలు కూడా వాళ్ళ మీద సంభవిస్తుంటాయి. ఆ దోష బలాలు తీరినంత వరకు వాళ్ళకి ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా దూరం అయిపోతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ దోషం ఉందని తెలియాలంటే ఏంది, డేట్ ఆఫ్ బర్త్ చూస్తే తెలుస్తుంది. వాళ్ళ పేరు బలము, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ రాశి నక్షత్రము, పుట్టిన గడియ సమయం. ఇప్పుడు మరి అవి లేని వాళ్ళకి ఎట్లా చూడాలి గురుజీ? వాళ్ళ పేరు బలాలను బట్టి. డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి ఉంటది కదా, అప్పట్లో కొంతమంది చదువు లేదు వాళ్ళకి ఏముంటదిగా, పుట్టినరోజే మంచి రోజు అని అనుకుని దేవుడికి దండం పెట్టుకొని ఇక దేవుడి పేరు పెట్టుకుంటున్నాం మా అమ్మాయికి, లేదంటే మా తాత పేరు మా అమ్మమ్మ పేరు పెట్టుకుంటున్నాం అని పేర్లు పెట్టుకుంటారు. ఆ పేరు బలాలను బట్టి మనం జాతక బలాలను చూడగలుగుతాం. ఇవి రాశి నక్షత్రంతో కూడా పని లేదు, వాళ్ళు పెట్టుకున్న పేరు బలాలను బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఏ పక్క ప్రభావం వస్తుంది, ఏ లగ్నంలో వాళ్ళకి జరుగుతుందని ఆలోచించవచ్చు. జన్మ నక్షత్రం, నామ నక్షత్రం రెండు ఉంటాయి. జన్మ నక్షత్రం రాశిని బట్టి పుట్టిన సమయాన్ని బట్టి వస్తుంది, నామ నక్షత్రం పెట్టిన పేరు బట్టి వస్తుంది. ఇప్పుడు కుజ దోషము ఇవన్నీ దోషాలు అన్నారు కదా, రావు, కేతువు, కుజుడు, దశుడు, శనుడు, శనిగ్రహాలు, ఇట్లా 9 నవగ్రహాలు ఉంటాయి. ఏ గ్రహం ఉన్నా కూడా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధానంగా ఉంటుంది. ఈ గ్రహ దోషాల నిబంధన కూడా మనం చేసి పరిహారం చేసి వాళ్ళకి కళ్యాణ ప్రయత్నాన్ని కూడా మనం ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు అవన్నీ చేసుకుంటే కంపల్సరీ జాతక బల ప్రకారం ఏ దోషం ఉందో వాడికి పెళ్లి కాకుండా, అమ్మాయికి కానీ పురుషుడికి కానీ పెళ్లి కాకుండా ఉందని కారణం ఏమిటో కనిపెట్టాలి. అప్పుడే వాళ్ళకి ఆ దోష పరిహారం చేస్తేనే వాళ్ళకి ఖచ్చితంగా మాంగళ్య ధారణ జరుగుతుంది. అది స్త్రీకి కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎటువంటి వాళ్ళకైనా సరే ఖచ్చితంగా మన దగ్గర మంచి రెమెడీస్ కూడా ఉన్నాయమ్మా, చెయ్యొచ్చు వాళ్ళకి. కానీ కాకపోతే ఏదైనా సరే ముందుగా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి చెయ్యాలి. ఇప్పుడు చదువు కూడా ఉంటది గురూజీ, చదువు చాలా మందికి పోరగాండ్లకు అవ్వదు, ఇక మళ్ళా దేశం పోవాలి, వేరే దేశం పోయి చదువుకుంటందుకు కొలువుల కోసం అని పోతుంటారు, కానీ అవి ముందల పడయి, పోవాలి, చెయ్యాలి, పైసలు కడతారు, అన్ని చేస్తారు, అంత అవుతుంది, కానీ అది ఆగిపోతుంటది. ఇది ఎందుకు ఆగిపోతుంటది? దీంట్లో ఏమన్నా కిస్మత్ ఉంటదా? ఎట్లా ఉంటది? చదువు అనేది మనిషికి మూడో నేత్రం. చదువు లేని వాడు దేనికి ముందుకు రాలేడని కొంతమంది ఆలోచన. ఇప్పుడున్న జనరేషన్ లో చదువు ఇంపార్టెంట్. చదువు లేని వాడికి ఏ ఆలోచనకి ఏది చేయాలన్నా చేయలేవు. కానీ ఆ రోజుల్లో చదువు కొద్ది తక్కువగా ఉన్నా జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంది. ఈ జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ఆలోచన ముందంజ, అంటే ముందు జరగబోయే ప్రాబ్లాన్ని ఈ రోజు ముందుగా కనిపెట్టేదే ఆ తెలివితేటల ద్వారా నేర్చుకున్న విద్య. అదేవిధంగా చదువుకున్న తర్వాత చదువును బట్టి వాడు లైఫ్ని డిసైడ్ చేసుకుంటాడు. ఏ ఉద్యోగం చేస్తే వాడికి మంచి సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఏ చదువు చదివితే మనం ఏది కావచ్చు. కొంతమంది డాక్టర్, హోమ్ డిపార్ట్మెంటు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, ఒక డిపార్ట్మెంట్ కాదు ఎన్నో రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అర్థందా? నీటిపారుదల శాఖ, విద్యా సంస్థ, ప్రతి ఒక్క సంస్థకి ఒక విద్య అనేది ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని తీసుకున్న వాళ్ళకి కొంతమంది దాన్ని తీసుకోవాలని తాపత్రతో చదువును ముందుకు నడిపించాలనుకుని పోతుంటారు. కొంతమంది ఏకాగ్రత దాని మీద పెట్టి చేయలేకపోతుంటారు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంటది. వాళ్ళకు కూడా కొన్ని దోషాల పరిహారం ఉంటుంది. అర్థందా? అది గ్రహ బలాల నుంచి రావచ్చు, దుష్ట శక్తుల నుంచి రావచ్చు, లేదా వాడు మైండ్ను డైవర్ట్ చేసే మనుషులు కూడా ఉంటారు కొంతమందిని.
చెడు స్నేహాలతో, చెడు భావనలతో, చెడు చూపులతో, చెడు మాటలతో మనిషిని వాడు దాంట్లోకి తీసుకుపోయేవాడిని వేరే తప్పుడు దారిలోకి తీసుకెళ్ళిపోయి కూడా వాడు మైండ్ని డైవర్ట్ చేస్తే వాడు చదువును మర్చిపోతాడు, జ్ఞాపక శక్తిని కోల్పోతాడు, ఏకాగ్రతను కోల్పోయిన తర్వాత వాడు చదువుకి ఎటువంటి పరిష్కారం దొరకదు. అదే విధంగా వాడు చదువుకున్న తర్వాత మంచి సబ్జెక్ట్ వచ్చి ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారు చాలా మంది. ఇప్పుడు ఉద్యోగాల కోసం పరిగెడుతున్నాడు. ఏ చిన్న ఉద్యోగం దొరికినా బతుకు తెరువు కోసం, పొట్ట కోసం వాడు బతకాలి చేయాలనుకుని పరిగెడుతున్నారు. వాళ్ళు పరిగెట్టే ప్రయత్నంలో కూడా ఒక లక్ష్యం ఉంది. కానీ కాకపోతే ఉద్యోగాలు చదువుకున్నోడికే వస్తాయని అనుకోవద్దు. చదువు లేకపోయినా కూడా తెలివి ద్వారాగా వాడు చేసే ఒక ఆలోచన, వాడు చేసుకునే కంటెంట్ ద్వారాగా, వాడు తీసుకున్న సబ్జెక్ట్ ద్వారాగా దాన్ని బట్టి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. రికమెండేషన్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఉంటాయి. కానీ మంచి చదువు చదివి మంచి పేరు తెచ్చుకొని వాడికి ఒక మంచి ఉద్యోగం గురించి పోరాడితే వాడికి దొరకదు. దాంట్లో ఎంతమంది కళ్ళు పడతాయి, ఎంతమందో వాడు పైకి ఎదగనీయకుండా చేయాలని కూడా కొంతమంది సూప్ పెట్టి వాళ్ళని కూడా దూరం చేసి ఆ ఉద్యోగాలు రాని అట్లా ఉన్నారు చాలా మంది ఉన్నారు. వాడికి వచ్చేవాడిని కూడా రానియకుండా చేసేసి, వాడు విదేశీ ప్రయాణం కూడా చేయనీయకుండా చేసి, పెళ్లిళ్ళ కార్యక్రమాలు కూడా జరగనీయకుండా చేసేసి, చదువు మీద కూడా జ్ఞాపక శక్తి లేకుండా చేసేసి 4 రకాలుగా వాడిని ఇబ్బంది పెట్టి వాడు చదువుకున్న దానికి అర్థం లేకుండా వాడు ఇప్పుడు కూలి పని చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు. పెద్ద చదువు ఏ పని దొరకక చదువు పోవాలంటే పెట్టుబడి పెట్టాలి, పెద్ద ఉద్యోగం చేయాలంటే లక్షలు దారబోయాలి. మరి అంత లేకపోతే వాడు ఏం చేస్తాడు? ఏదో ఒక పని పెట్టుకొని, ఏదో ఒక వ్యాపారం పెట్టుకోను, లేకపోతే కూలి పని చేసుకొని, వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు చాలా మంది. అర్థందా? బతుకు జీవుడా అంటూ బతుకు కోసం వచ్చిన వాళ్ళకు కూడా దొరకనీయకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. మంచి చదువు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని ముందుకు రానియరు, తొక్కేస్తున్నారు జనాలు. అట్లా కొంతమంది సూపుతో కూడా ఉద్యోగాలు కూడా రానియకుండా చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గురువు గారు, మరి ఇప్పుడు చాలా మంది ఇట్లా చేస్తుంటారు కదా, ఇప్పుడు మరి వాళ్ళందరికీ ఇప్పుడు పరిష్కారం చేయాలంటే మీ దగ్గర దొరుకుతుందా? పరిష్కారం ఉంది, కంపల్సరిగా ఉంది. కారణం ఉన్నప్పుడు పరిష్కారం కంపల్సరిగా దొరుకుతుంది. ఆది ఎక్కడ పోయిద్దో మనకి అంతం కూడా దానికి చేయటం కూడా కంపల్సరిగా గుర్తించగలుగుతాం. కానీ వ్యాధిని కనిపెట్టిన వాడు మందును కనిపెట్టేస్తాడు. అసలు వ్యాధి ఎక్కడ పుట్టిందో తెలియంది మందు ఇచ్చినా కూడా నయం కాదు, పని చేయదు. అదేవిధంగా వాడు చేసుకున్న ఇబ్బందులు, కొన్ని ప్రాబ్లాలు, కొన్ని దోషాలు తగిలితే వాటికి పరిష్కారం చేసే విధానం ప్రకారం జాతక చక్రం వేసి చూడాలి. ముందు గణితం వేయాలి. గణితం అంటే లెక్కలు. ఆ పేరు బలాన్ని బట్టి ఎన్ని అంకెలు వస్తాయి, ఆ గణితం వేస్తే ఆ గణితంలో ఏమి వస్తుందో అడిగి మరి రేపు జరగబోయే సంకల్ప బలంలో ఆ గణిత సంకల్పం ద్వారాగా వాడు ముందుకు అడిగేసే అవకాశం ఉందా లేదా, దాన్నే గణిత శాస్త్రం అంటారు. మరి గురువు గారు, మీరు ఏమైనా చదువుకుంటారా? చదువు సంకల్పం మాది పూర్వీకుల నుంచి వచ్చింది. చదువు మా తాతల ముత్తాతల నుంచి చదువుల్లో పెద్దగా అరిందా. అడవిలో పుట్టి అడవిలో పెరిగి ఆకులు తిని అరిందా అడవి మనుషులుగా జీవించారు మా తాతల ముత్తాతల కాలం నుంచి. దాని తర్వాత దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతాం, అది అడవి దేవత. అంటే ఇక నేను కూడా ఒక ముచ్చట చెప్తా గురువు గారు. ఇప్పటి వాళ్ళందరూ ఈ బువ్వలు కూరలు ఇవన్నీ తిని లేని రోగాల పాలవుతారు. అప్పటి వాళ్ళకైతే అంత అడవిలో బతికిండ్రు. అడవిలో బతికిన వాళ్ళకి ఏ రోగం లేదు, ఏ నొప్పి లేదు. ఇప్పటికీ కూడా ఎవ్వరు ముసలోళ్ళు ఉన్నారు. నేను ఒక నాడు చూసిన టీవీలా ఒక ఆమె ముసలు ఆమె, కానీ గట్టిగా ఉంది, మంచిగా కొడవలు పట్టుకొని పోతుంది, ఏందో కాయలు కోసింది తీసుకొచ్చింది అవి తింటుంది. ఇప్పటి వాళ్ళు ఏముంది, ఇడ్లీలు దోశలు ఏంది పెరసరట్లు పూరీలు, ఇవి నూనెల దేవుకొని తినడు. ఇవి అప్పటివి అడవి మూలికలు, అడవిలో పుట్టి పెరిగినవి తిన్నారు, అడవిలోనే ఉన్నారు, అడవి గాలి పీల్చుకున్నారు. వాళ్ళు మంచిగా గట్టిగా ఉన్నారు. ఇప్పటి వాళ్ళు అంత ఉత్తుత్తి పారం కోళ్ళు అట్లా అయిపోయినరు. ఈ ఆరోగ్య సమస్యలు ఏమిటంటే అమ్మా, మనిషికి ముఖ్యంగా మనకు కావాల్సిందంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు భగవంతుడు. ఆరోగ్యాన్ని కాపాడుకోలేడు కుటుంబాన్ని ఏం కాపాడుతాడు? ముందు ఆరోగ్యం. ఒక పని చేస్తున్నాం అంటే ఆ పనికి ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోరే ఆ పనిని చేసి ఆ కుటుంబాన్ని కాపాడగలుగుతాడు. కుటుంబంలో అందరూ మంచివారే ఉంటారు అనుకోవద్దు, కొంతమంది చెడవారు కూడా ఉంటారు. వాళ్ళని మార్చడానికి కూడా వీడు ఆరోగ్యంగా ఉండి అందరినీ మనసును మార్చగలిగేంత శక్తి ఉంటేనే వాడు చేయగలుగుతాడు. ఇప్పుడు గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్న మనసులు కరెక్ట్గా లేరు.
మీరు అన్నట్టుగా తిండి విషయంలో మీరు చెప్పారు, కానీ మనుషుల విషయంలో కూడా కరెక్ట్ గా లేరు. ఎందుకంటే ఎదుగుతుంటే దాన్ని చెడు కోరుకునేవాడే ఉన్నాడు. కుతంత్రాలు, కడుపు నిండా ఇసుక ప్రయోగము, చెడు చూపు, ఎదగనీయకుండా ఆలోచనలు, ఈ ఆలోచనల ద్వారా చాలా మంది అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతున్నాయిరా. ఎంతమంది విడిపోతున్న వాళ్ళు ఉన్నారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సంబంధించిన బంధుమిత్రులను కూడా వదులుకొని కడుపును పుట్టిన కొమ్మలకి కొడుక్కి తల్లికి సంబంధం లేకుండా ఇది మాట బాగా కరెక్ట్. ఇది చాలా మందికి జరుగుతుంది. నమ్మకమైన మనుషుల్ని వదిలేస్తున్నారు. పనికిరాను తీసుకొచ్చుని పక్కన పెట్టుకొని వాడిని ఉసుగలుపుతున్నారు. అర్థం? అన్నిటికంటే కళ్ళార చూడాలి, చెవలారి వినాలి. ఈ రెండింటికంటే ఎక్కువ విలువైనది చెప్పుడు మాట. ఈ చెప్పుడు మాటలుగా విలువిస్తున్నారు జనాలు. అర్థందా? తప్పుడు దారిలో పోయి తన సంసారాన్ని తన ఇబ్బంది పెట్టుకొని తన భార్యని అనుమానించడం, తన భర్తను అనుమానించడం, ఈ విధంగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గొడవలు క్రియేట్ కావడం. భార్య భర్తలే కాదు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు, వీళ్ళందరిలో ఉన్నాయి. ఈ అన్నిటికీ కారణం ఏందయ్యా అంటే ఏ చెప్పుడు మాటలు. ఈ అక్క ఈ అమ్మ ఈమె మీద ఆమెకు చెప్పడం, ఆమె మీద ఏమకు చెప్పడం, లేనివన్నీ గుర్తించుకొని ఇంటోళ్ళని సొంత రక్తాన్ని అక్క చెల్లెలని దూరం చేస్తున్నారు. ఈ చెప్పుడు మాటలకి చాలా మంది కుటుంబంలో మనశ్శాంతిని కోల్పోయి వాళ్ళ ప్రాణాలు కూడా వదిలేసుకున్నారు. వాటికి కూడా పరిష్కారం కంపల్సరీగా ఉంటదమ్మా. ఎందుకంటే ఒక అన్నదమ్ముడు శత్రువు అవుతున్నాడు అంటే దానికి కారణం ఉంటది. దానికి ఎవరో ఉంటాడు. అన్న మనవడైతే వదిన మంద కాదు, తమ్ముడు మంద అయితే మరదల మంద కాదు. కాకపోతే ఏంటంటే చెప్పుడు మాటలను పట్టించి వచ్చే వాళ్ళు ఉంటారు. దాన్ని ఊహించుకొని తీసుకొని దాన్ని పెద్దగా చేసుకొని ఆ కుటుంబానికి చుచ్చు పెట్టేవాడు ఇంటి వాడే అవుతాడు. మన కంటిలో వేలు మనమే పొడుచుకునేలాగా చేస్తాడు. అది అర్థం కాదు జనాలకి. అర్థం కాకోకుండా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఆ సంసారంలో చిక్కులు మొదలు పెట్టుకొని లేనిపోయిన ఇబ్బందులు చేసుకుంటారు. అదే విధంగా భార్య భర్తల మధ్య కూడా గొడవలు అలాగనే వస్తుంటాయి. ఒక తల్లి ఒక అల్లుడిని, ఒక కూతుర్ని ఆ కాపురం 4 అబద్ధాలు చెప్పైనా సరే ఆ కాపురాన్ని కలగట్టాలంటారు. మరి ఇక్కడ చెప్పుడు మాటలను బట్టి అవతల ఆ కూతురు ఆ కుటుంబంలో రకరకాలైన ప్రవర్తనలు ప్రవర్తిస్తుంటది. ఆ కొడుకు ఆ విధంగా రకరకాలుగా ప్రవర్తిస్తుంటాడు. ఆ కుటుంబానికి ముందుగా చేటు తెచ్చిపెట్టింది ఎవరు? తల్లి. అమ్మాయి తల్లి కావచ్చు, అబ్బాయి తల్లిదండ్రులు కావచ్చు. ఈ విధంగా చెప్పుడు మాటలను బట్టి సంసారంలో భార్య భర్తల మధ్య బంధుత్వాన్ని కూడా తెగొట్టేస్తున్నారు. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు చేసుకోవడం ఎంత తొందరగా అవుతున్నాయో అంతకంటే తొందరగా విడాకులు అవుతున్నాయి, కొట్టుకొని చేస్తుర్రు, అంత ఆగమైతుంది గురుజీ. సంసారం మొత్తం, కుటుంబం అంతా, ప్రపంచం అంతా తప్పుడు దారిలో వెళ్ళిపోతుంది. రకరకాలైన ఉద్దేశాలు, అనుమానాలే పెద్ద దారి తీస్తున్నాయి. అక్రమ సంబంధాలు పెద్ద తప్పుడు దారి తీస్తున్నాయి. వీటిని బట్టి మనిషి వాడు ఏకాగ్రతగా ఉండలేకపోతున్నాడు, ప్రశాంతతగా ఉండలేకపోతున్నాడు. కంటి నిండా నిద్రలేదు, కాలార కష్టం లేదు. కష్టం చేసి వచ్చినోడికి ప్రశాంతతగా మనశ్శాంతిగా నిద్రలేదు. అర్థందా? సంపాదించినోడికి మిగలుతున్నాయి. వాడికి తినే ప్రాప్తి కూడా లేకోకుండా వీడు సంపాదించింది ఇంకొకటి తినేస్తున్నాడు. ఇట్లా చాలా మంది సమస్యల్లో కూడుకుపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మా దగ్గర పరిష్కారం దొరుకుతుంది. మీరు ఏదైనా సరే వినే మాటలే కంటే చేసే కంటెంట్ని ఆలోచించాలి. మనం చేస్తున్న పనిలో అది ఎంతవరకు నిజాయితీగా ఉంటుందో అది మనకు కంపల్సరీగా మనల్ని కాపాడుతుంది. ఈ రోజు చేసిన పాపాన్నైనా కడుక్కోగలుగుతావు కానీ కర్మని కడుక్కోలేవు. కర్మ వదలదు ఎవరిని, కంపల్సరీగా వాళ్ళని వెంటాడి తీరుతుంది. ఆ విధంగా కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి. దుష్ట శక్తులకే కాదు, దైవాలకే ఆ రోజుల్లో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినాయి. గురూజీ, ఇప్పుడు ఈ జన్మల చాలా మందిని బాధ పెడుతోళ్ళు, ఈ చెప్పుడు మాటలు మాట్లాడుతోళ్ళు, ఇప్పుడు వాళ్ళకు కూడా ఇటువంటివి ఏమైనా జరుగుతాయి అంటారా? కంపల్సరీగా ఉంటాయి. వాళ్ళు ఒక జన్మలో ఏదో ఒక పాపం చేసుకుని ఆ కుటుంబం మీద లేనిపోయిన మచ్చ పుట్టడానికి వీళ్ళు పుట్టుంటారు. అర్థందా? తర్వాత వాళ్ళ సంసారంలో ఇంకొకటి వచ్చి పెడతారు, నిప్పులు వస్తారు. పోతుంది. అటు ఇటు కలుసుకొని ఇప్పుడు వాడి సంసారం దూరం చేసి వాడిని ప్రశాంతంగా ఉండలేకుండా నువ్వు ప్రశాంతంగా లేకుండా మీ నలుగురు గురించి 4 గోడల మధ్య జరిగే విషయాన్ని నలుగురికి తెలిసేలాగా చేస్తున్నారు. మంచి మాట చెప్పినావు గురూజీ, అన్నిటికీ మంచిగా పరిష్కారం చేస్తానని చెప్పినావు. ఇక చూసిండ్రు కదా నుల్లా కోయ గురూజీ బ్రహ్మం రాజు గారు చెప్పిన ముచ్చట్లన్నీ విన్నారు కదా. ఇక మరి చదువులు కానీ, పెళ్లిళ్ళు కానీ, లేకపోతే ఇట్లాంటి పంచాయతీలు కానీ, భార్య భర్తల పంచాయతీలు కానీ ఏ ఉన్నా కానీ దానికి ఒక కారణం ఉంటుంది. దాని వెనకంగా దాన్ని మంచిగా చేయాలంటే పరిష్కారాలు ఉంటాయి, ఆ మార్గాలు ఉంటాయి. అన్నీ వైద్యంతోనే కావు, కొన్ని వీటిలతో కూడా అవుతాయి. కాబట్టి మంచిగా పరిష్కారం చేసుకోర్రి, మంచిగా ఉండుర్రి అని చెప్తున్నారు. మరి సంతోషం గురూజీ, నమస్కారం. నమస్కారం. ఓం నమః శివాయ.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.